భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వార్షిక కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అటవీశాఖ సమన్వయంతో దేవాలయాన్ని ఎకో టెంపుల్ టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానన్నారు. శ్రీనివాసుడి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించి చాలా ఆనందపడ్డారు. వారి మనసుల్లో కోరికలన్నీ ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేవాలయానికి తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈకో టూరిజం కింద తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం ఈ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎకో టూరిజంగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేస్తాం. చాలా సంవత్సరాలుగా నా కోరిక తీర్చినటువంటి ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా, రైతులందరూ ఆనందోత్సవాలతోటి, ప్రజలందరూ ప్రజారంజక పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఈ కళ్యాణం చూసేటటువంటి భాగ్యం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు.